9 ఏళ్ళప్పుడు అబ్రహాము అనుకుంటున్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మాట. నేను సర్వశక్తి గల దేవుడను. మామూలు శక్తి కాదు నాది, సర్వశక్తి నాది. సర్వం అంటే అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యము చేయగల శక్తి నాది. కాని వాటిని కూడా అవదన్న వాటిని కూడా అయ్యేటట్లుగా చేసి చూపించేటువంటి శక్తి కలిగిన వాడను నేను సర్వశక్తిమంతుడైన అబ్రహామా, నీ వయసును బట్టి నువ్వు చూసుకుంటున్నావు. శారమ్మకి స్త్రీ ధర్మము నిలిచిపోయిందని నువ్వు ఇంకా ముసలి వాడైపోయినా నువ్వు చూసుకుంటున్నావు. కానీ ఏదైనా చేయుటకు నేను శక్తి గలవాడను, నేను సర్వశక్తిమంతుడను, ఏదైనా చేయగలను. కానీ నీవు మాత్రము నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిందారహితుడవై ఉండుము. ఏంటి నిందారహితుడవై ఉండుము అంటే అర్థం? నిందారహితుడవై ఉండడం అంటే దేవుని యొక్క దృష్టిలో మనము ఏ బలహీనతలు లేని వాడిగా కనపడుతూ, ఏ తప్పులు, ఏ యొక్క కలంకము అంటే మన దగ్గర ఎటువంటి కానీ మలినం, పాపం, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాపం అనేది లేనివాడిగా, పాపము చేయనివాడిగా, నిందారహితుడిగా. రహితుడు అంటే లేనివాడు, నింద అంటే ఏదైనా చేసిన తప్పు పాపం కావచ్చు, తప్పు కావచ్చు, పాపం కావచ్చు. ఏ తప్పు చేయని వాడవుగా, ఏ పాపము చేయని వాడవుగా నిన్ను నీవు నా సన్నిధిలో కనపరుచుకుంటూ నడుచుకో చాలు. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు కనపరుచుకో చాలు. నేను నిన్ను అభివృద్ధి పొందించదను. నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయుదును. ఒకడే దిక్కులేడు, వారసుడే లేదంటే నువ్వేంది అనేకులకు జనములకు తండ్రి అంటున్నావు? తండ్రి ప్రభువా, హల్లెలూయా. నువ్వేందో అనేకులకు జనములకు తండ్రి అంటున్నావు, నేను నిన్ను అభివృద్ధి పొందిస్తానంటున్నావు. ఈడ గమనించాల్సినటువంటి మాట ఏమిటంటే, దేవుని దృష్టిలో మనము కరెక్ట్